ఇవ్వా మళ్ళీ చంపుతానే చచ్చిపో పీడబోతుంది. ఎవడ్రా పవర్ ఆన్ చేసింది? రే 7 o'clock పెట్టాడుగా, బ్లేడ్ తో కోసుకుంటావా? ఏంటి కోసుకునేది? ఆవేశంలో ఉన్నప్పుడు ఎన్నెన్నో అంటుంటాం, కోసుకుంటావా ఏంటి? అది నా పేరు. సారీ అడబెట్టు. నంబర్ 4, ఇక్కడ మటన్ డిన్నర్ అయిపోయింది, ఫిష్ డిన్నర్ రెడీయా? నంబర్ 4 చచ్చిపోయిన ఆల్రెడీ. ఓ మై పబ్జీ. ఓ ఐ హావ్ టు స్టార్ట్ న్యూ గేమ్. ఐ థింక్ ఇక్కడ వాస్తు బాగాలేదనుకుంటా, వేరే దగ్గరికి వెళ్ళి ఆడతాను. నంబర్ 4, నంబర్ 2 ఉన్నావా? నంబర్ 2 వేర్ ఆర్ యూ? ఐఎమ్ కమింగ్. రే నిజంగానే పెట్టేసేవేంట్రా? రే అమ్మాయే ఆఫర్ ఇచ్చాక పెట్టుకోకుండా ఎలా ఉంటావురా? నువ్వు మామూలుడివి కాదురా, మాయలోడివిరా. సురేంద్ర సార్, మన ఫస్ట్ లుక్ పోస్టర్ లాంచ్కి ఏర్పాట్లన్నీ పూర్తయినట్లేనా? అవుతున్నాయి సార్. శ్రేయాస్ మీడియా వాళ్ళు బాగా చేస్తున్నారు. వాళ్ళుండగా మనకి ఏ టెన్షన్ లేదు సార్. హాయ్ సార్. రాసిద్దు కూర్చో. ఏంటి ఎలా ఉన్నావు? బాగున్నాను సార్. సార్ ఇందులో మూవీ ప్రమోషన్కి సంబంధించిన కొటేషన్ ఉంది, మీరు ఫ్రీగా ఉన్నప్పుడు ఒకసారి చదవండి సార్. ఓకే. సిద్ధు, మొన్న నువ్వు ప్లాన్ చేసిన ఇంటర్వ్యూకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. చాలా మంది డిస్ట్రిబ్యూటర్స్ ఫోన్ చేసి మేం కొంటాం అని అడుగుతున్నారు. ఓహ్, బట్ నేను అమ్మదలుచుకోలేదు, ఎందుకంటే సినిమా బాగా వచ్చింది కదా, ఫోన్ రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఎలాగైనా మీరే ఈ సినిమాని బాగా ప్రమోట్ చేసి పెట్టాలి. తప్పకుండా సార్, మా నుండి ఎంత చేయాలో అంత ఎఫర్ట్స్ పెడతాం. ఫస్ట్ లుక్ ఎప్పుడు అనుకుంటున్నారు సార్? నెక్స్ట్ వీక్ చేసేద్దాం. మా సురేంద్ర ఫస్ట్ లుక్ పంపిస్తాడు, అది రాగానే ప్రమోషన్ స్టార్ట్ చేద్దాం. ఓకే సార్, ఇంకా నేను బయలుదేరుతాను. ఉంటాను సార్. గుడ్ లక్. థ్యాంక్ యూ సార్. ఇందు మూలంగా యావత్తు సినీ అభిమానులకు తెలియజేయండి. చాలా సంతోషం అండి. థ్యాంక్ యూ. హలో, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మన అయోధ్య సినిమా వచ్చిందిరా, టికెట్లు బుక్ చేసుకోరా, టైం అయిపోతా ఉంది. వచ్చింది, మ్యాచ్ వచ్చింది. టోటల్ మూవీ బాగుంది. బాగుంది, ఒక్కొక్క సీను అదిరిందంతే. బాగుంది. ఆయన నా ముల్లపల్లి హవానా సినిమా మాత్రం చాలా బాగుంది. అయితే సినిమా చాలా బాగుంది, హిట్ చేయండి. సూపర్ ఉంది, చింపేశాడు. చాలా బాగుంది, నైస్. అబ్బబ్బబ్బబ్బబ్బా, అయోధ్య లాంటి సినిమా నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. మీకు అర్థమవుతుందా? ఇప్పుడే దిల్ రాజు గారు ఫోన్ చేశారు, చాలా బాగుందంట అన్ని ఏరియాలు. ఆంధ్రానే కదండి, సీడెడ్ నైజా 3 ఏరియాలు సూపర్ అంట. టోటల్ గా ఈ చిత్రం చాలా బాగుంది, అద్భుతాన్ని సంక్రాంతికి రిలీజ్ చేసేటువంటి సినిమాగా రిలీజ్ చెప్పుకోవచ్చు. అదే సినిమా అనుకోండి, చంపేసి సినిమా బొర్ర మీదకి ఆకర్షణలోకి ఎగిరిపోయారు. ఎంతో చెప్పలేము నేనే. సార్ చెప్పండి సార్. సార్ మీరు చెప్తుంది నిజమేనా? నేను ఇప్పుడే వస్తున్నాను సార్. చాలా గొప్ప విషయం. నా మీద చాలా మంచి అభిప్రాయం ఉందండి. ఇలా జరుగుతుంది సడన్ గా ఇలాగా. ఏం జరిగింది సార్? సూసైడ్ చేసుకున్నారు సిద్ధు. సూసైడా? ఎందుకు సార్? సినిమా రిలీజ్ అయిన రోజే హెచ్డి ప్రింట్ పైరసీ బయటకు వచ్చేసింది. ఇప్పటి వరకు కనీసం 50 లక్షల మంది డౌన్లోడ్ చేసుకుని ఉంటారు. ప్రింట్ బయటికి రావడంతో థియేటర్కి జనాలు రావడం మొత్తం తగ్గిపోయారు. రిలీజ్ అయిన 2వ రోజే మొత్తం కలెక్షన్స్ అన్ని పడిపోయాయి. పైగా అయోధ్య సినిమా కోసం ఆయన 200 కోట్లు అప్పు చేశారు సిద్ధు. అప్పుల వాళ్ళు ఫోన్ల పైన ఫోన్లు చేశారు. అప్పులు ఎలా తీర్చాలో తెలియక, సినిమా పరిస్థితి ఏంటో అర్థం కాక ఆయన సూసైడ్ చేసుకున్నారు. ప్రొడ్యూసర్ సత్యానంద్ గారి హఠాత్ మరణానికి సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనవుతున్నారు. మనం పోయినా
మన సినిమా ఎప్పుడు బ్రతికే ఉండాలి. నా ఊపిరి ఉన్నంత వరకు సినిమాలు తీస్తూనే ఉంటాను, సినిమాలు తీస్తూనే పోతాను. పదరా రేయ్, అందరూ వెళ్ళిపోయారా? పదరా. అంత మంచి మనిషి ఇంత సడన్గా చనిపోవడం ఏంట్రా? సినిమా మంచి హిట్ అయింది, అంతా బాగానే ఉంది అనుకునే టైంలో అసలు ఈ పైరసీ ఏంట్రా? అసలు ఆ సినిమా బయటికి రాకపోయింటే ఆయనకి డబ్బులు వచ్చేవి, ఆయన బతికేవాడు కదరా. అంతేరా, మార్నింగ్ రిలీజ్ అయిన సినిమాని మధ్యాహ్నం లోపల పైరసీ చేస్తున్నారా? ఈ ఒక్క సినిమానే కాదురా, ఇంతకు ముందు అత్తారింటికి దారి, గీతా గోవిందం, టాక్సీ వాళ్ళ, ఇలా ఒకటేంటి రిలీజ్ అయిన ప్రతి సినిమాని పైరసీ చేస్తున్నారు. చెప్తాను. చూసేవాళ్ళు చేసేవాళ్ళు అందరూ బాగానే ఉన్నారు, కానీ తీసేవాళ్ళు ఇలా అయిపోతున్నారు. ఇన్ని రోజులు నాకు ఏదో చేయాలన్న వెళుతుండేది, కానీ ఇప్పుడు నాకేం చేయాలో క్లారిటీ వచ్చింది. దీని వెనకాలన్న ఏ ఒక్క నా కొడుకుని వదిలిపెట్టేదే లేదు. బాధపడకండి మేడం, ఆయన లేకున్నా ఆయన సినిమాలు ఇంకా బతికే ఉన్నాయి. మా ఆయన చిన్నప్పటి నుండి నాకు బాగా తెలుసు. 10 ఏళ్ల వయసున్నప్పుడు సినిమా మీద అభిమానంతో థియేటర్లో సినిమా టికెట్లు ఇచ్చే పని చేసేవారు, ప్రతిరోజు సినిమా చూడొచ్చు అని. ఆయన తీసిన మొదటి సినిమా ఫ్లాప్ అయ్యాక మనకి సినిమాలు కలిసి రావు అని నేనెంత చెప్పినా వినకుండా ఉన్నదంతా అమ్మేసి రెండో సినిమా తీసి సక్సెస్ అయ్యారు. 350 కోట్లతో సినిమా తీస్తాను అన్నప్పుడు ఎందుకండి రిస్క్ అని అడిగాను. కథ నచ్చింది, ఖచ్చితంగా ఆడొద్దని అప్పు చేసి మరీ తీశారు. రిలీజ్కి ముందు టెన్షన్ పడుతుంటే ఎందుకు తీయడం, ఎందుకు ఇలా టెన్షన్ పడటం అని అడిగాను. సినిమా తీయడం ఒక అదృష్టం, అది అందరికీ రాదు, అందులో ఉన్న ఆనందం చేసేవాడికి మాత్రమే తెలుస్తుంది అని అనేవారు. కానీ చివరికి ఆ సినిమా కోసమే తన ప్రాణాన్ని తీసుకున్నాడు బాబు. హలో చెప్పరా. ఆ సైబర్ టీం వాళ్ళ కాంటాక్ట్ దొరికింది, వాళ్ళకి కాల్ చేశాను, రేపు మార్నింగ్ అపాయింట్మెంట్ ఇచ్చారు. సరే, రేపు వెళ్ళి కలుద్దాం. సార్, నా పేరు సిద్ధు, నేను హెచ్ఎంటీవీలో జర్నలిస్ట్ని. వీళ్ళు నా టీం. మొన్న అయోధ్య సినిమా పైరసీ అయి ప్రొడ్యూసర్ సత్యానంద్ గారు చనిపోయిన విషయం మీకు తెలిసే ఉంటుంది. నాకు ఈ పైరసీ గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ కావాలి సార్. ఓకే, చెప్పండి. అసలు ఈ పైరసీ ఎలా జరుగుతుంది సార్? ఈ పైరసీ అనేది పెద్ద మాఫియా. ఇది చాలా రకాలుగా జరుగుతుంది. ఈ థియేటర్స్తో లింకులు పెట్టుకొని వాళ్ళు థియేటర్లో రికార్డ్ చేసి దాన్ని వెబ్సైట్లో అప్లోడ్ చేస్తారు. కానీ ఇప్పుడు కొత్త టెక్నాలజీ వాడుతున్నారు. శాటిలైట్ ద్వారా వచ్చే కోడ్ని హ్యాక్ చేసి ఒరిజినల్ ప్రింట్ని బయటకు తీస్తున్నారు. ఆ తర్వాత ఆ మూవీని సైట్స్లో అప్లోడ్ చేస్తున్నారు. ఐపీ అడ్రస్ని ట్రేస్ చేసి ఆ అప్లోడ్ చేసిన సైట్ని బ్లాక్ చేయలేమా? బ్లాక్ చేయొచ్చు, కానీ ఇది బ్లాక్ చేసిన క్షణంలోనే వేరే డొమైన్ని యాక్టివేట్ చేస్తున్నారు. దీనివల్ల వాళ్ళకేంటి లాభం? లక్షల్లో సంపాదిస్తారు. ఎలా సార్? ఆ సైట్కి వచ్చే అడ్వర్టైజ్మెంట్స్ ద్వారా, వ్యూస్ ద్వారా, డౌన్లోడింగ్స్ ద్వారా సంపాదిస్తారు. వాళ్ళు తలుచుకుంటే మనిషి నీడను కూడా దొంగిలిస్తారు. దీన్ని కంట్రోల్ చేయలేమా? మేము ఎన్ని క్రైమ్స్ కంట్రోల్ చేసినా ఈ పైరసీని మాత్రం పూర్తిగా కంట్రోల్ చేయలేకపోతున్నాం. ఇది సిస్టమ్కి పట్టిన వైరస్ లాగా, బాడీలో వచ్చిన ఇన్ఫెక్షన్ లాగా విచ్చలవిడిగా పాకిపోతుంది. దీనికి స్టార్టింగ్ ఎక్కడో ఎండింగ్ ఎక్కడో కూడా అర్థం కావట్లేదు. ఒక సైట్ బ్లాక్ చేస్తే ఇంకొకటి, ఒక చోట పట్టుకుంటే ఇంకో చోట, ఇలా ఎక్కడ పడితే ఎక్కడ, ఎలా పడితే అలా పైరసీ చేసేసి కష్టపడి సినిమా చేసే వాళ్ళ లైఫ్ని స్పాయిల్ చేసేస్తున్నారు. ఇది ఆగాలంటే కొంచెం టైం పడుతుంది. ఓకే సార్, ఏదైనా అవసరం పడితే మిమ్మల్ని కలవచ్చా? షూర్, ఎనీ టైం. థ్యాంక్ యూ సార్. బాయ్ సార్. బాయ్ సార్, మేమిద్దరం కలిసి షాపింగ్కి వెళ్ళి వచ్చే లోపల బండి. రే, అంత ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళే ఆపలేపారు, మనం ఎలా ఆపుతాంరా? సంకల్పంతో. రావణాసురుడు సీతను ఎత్తికెళ్ళిపోయాక సీత పోతే పోయిందని రాముడు ఊరుకున్నాడా? హనుమంతుడి సాయంతో రావణాసురుడిని చంపి మరీ సీతను తెచ్చుకున్నాడు. అంటే ఇప్పుడు నువ్వు రాముడు, ఆయన హనుమంతుడా? ఏదైనా కావచ్చు, యుద్ధం మొదలు పెట్టాక ముందుకెళ్లాల్సిందే. ఒక పని చేద్దామా? ఏంటి? పైరసీ ఎలా ఆపాలి అని నా ఇన్స్టాలో పోస్ట్ చేస్తే ఎవరైనా మంచి ఐడియా ఇస్తారేమో. వాళ్ళకంత టాలెంట్ ఉంటే నిన్నెందుకు ఫాలో అవుతారు? ఆపుతావా? నా ఫాలోవర్స్ లో 2000 పైగా డాక్టర్స్, 20,000 పైగా ఇంజనీర్స్, 30,000 పైగా ఎంప్లాయీస్ ఉన్నారు తెలుసా? అబ్బో, పెద్ద కౌశల ఆర్మీ ఉందిగా. ఇప్పుడు అవన్నీ కాకుండా దీన్ని ఎలా ఆపాలో ఆలోచిద్దాం. ఓకే,
నువ్వు ట్రై చెయ్యి, నీకేం హెల్ప్ కావాలన్నా నేను చేస్తా. థ్యాంక్ యూ. పదండి. ఇక నుంచి నీ పోస్టులతో జనాలు సాగొడతావుగా. మంగళూరు వెళ్తే మనకి ఏదైనా క్లూ దొరకచ్చు. ఎవరో చెప్పుకో. సృజన తిన్నావారా? ఎవరా సృజన? ఉందిలే. నిన్ను ఎవరు లేరు, నేను ఊరికనే అన్నాను. ఏంటి రూమ్లో రీసెర్చ్ సెంటర్ పెట్టినట్టున్నా? జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం పెట్టా. అది సరే గాని నీ 4 రోజుల డేట్స్ నాకు కావాలి. మా సిస్టర్కి పెళ్లి సెట్ అయింది. వారం రోజుల్లో పెళ్లి. మన వాళ్ళందరికీ చెప్పాను, అందరూ వస్తున్నారు, నువ్వు కూడా రావాలి. దొరసాని ఆర్డర్ వేశాక దొరగారు రాకుండా ఎలా ఉంటారు? ఇంతకీ మీ ఊరు పేరేంటి? మంగళూరు పక్కన విలేజ్. మంగళూరా? ఏంటి అంత షాక్ అవుతున్నావు? సృజన అక్కడ ఉంటుందా ఏంటి? చిచి, అలాంటిదేం లేదు. ఎప్పుడు బయలుదేరదాం? ఎల్లుండి. సరే వెళ్దాం. ఏంటి లైట్ ఆఫ్ చేసా? నీకు తెలీదా? నువ్వు రోజు రోజుకి రొమాంటిక్ అయిపోతున్నా. మా అమ్మలాగే మీ వాళ్ళకు కూడా దిష్టి సెంటిమెంట్ బాగా ఎక్కువగా ఉన్నట్టుందిగా. అన్నీ ఎక్కువే చూస్తారుగా. ఆగాగు, ఇక్కడ బాత్రూమ్ ఎక్కడా? ప్రకృతి పిలుస్తుంది అటు. ఏటు పక్కకైనా పరిగెడతారా ఆయన? అర్జెంటుగా లండన్కి వెళ్ళాలి. మా అమ్మ మా నాన్న. నమస్తే. నమస్కారం. ఓం నమ శివాయ. మా చిన్న బామ్మ మా చిన్న తాత. నమస్తే. దేవర తంపాకిర బేకు. దేవర తంబాకు బేక. మా నడిపి బామ్మ మా నడిపి తాత. మా పెద్ద బామ్మ మా పెద్ద తాత. వాళ్ళేంటి ఆకులు తింటున్నారు? మా అక్క కొంచెం సిగ్గు ఎక్కువ. కొంచెం కాదు చాలా ఎక్కువే. మా అన్న మా వదిన. హలో హాయ్. ఇదేంటి ఏలేలో ఉన్నాడు? గన్నం పెట్టుకో. ఏంటిది? మీకోసమే స్పెషల్ గా చేసా. స్పెషల్ గా చేసావా? ఇంకెప్పుడు చేయకు, చేసినా ఎవరికి ఈకు. వాళ్ళ పిల్లలు. ఏంటి ఏంటిది? నమస్కారం అంకుల్స్. నమస్తే ఆంటీ. అంకులా? అంకుల్ ఆంటీ అంటారేంటి ఇల్లు? వాళ్ళకి కొంచెం పెద్దవాళ్ళంటే గౌరవం ఎక్కువ. కొంచెం కాదు చాలా ఎక్కువే. మీ ఇంట్లో వయసులో ఉన్న వాళ్ళకంటే ముసలోళ్ళు ఎక్కువ ఉన్నారుగా. అవును, వాళ్ళు సెంచరీకి దగ్గరలో ఉన్నారు. నేచురల్ ఫుడ్సే వాడతారు. సెంచరీయా? పదండి పదండి, ఇంట్లోకి పదండి. పదండి నాన్న, పదండి వెళ్దాం. రండి. అందరూ మామూలుగా మొక్కలు ఇంటి బయట పెంచుతారు, మీ వాళ్ళు ఇంట్లో కూడా పెంచేశారుగా. మా వాళ్ళకి నేచర్ అంటే చాలా ఇష్టం. చూస్తేనే తెలుస్తుంది. రేయ్ ఆకలేస్తుందిరా. తింటారా? ఈరోడు కర్రీ బౌల్ వేసుకోవాల్సిన కూరగాయలు మెడలేసుకుని తిరుగుతున్నాడు. మా పనివాడు శాకాహారం. శాకాహారమా? రేయ్ ఆ మెడలో అవేంటి? కొంచెం గ్యాస్ ప్రాబ్లం. గ్యాప్ ఇస్తే గ్యాస్ వచ్చేస్తుంది. గ్యాప్ ఇస్తే గ్యాస్ వస్తుందా? పెద్ద బయోగ్యాస్ కంపెనీ ఉంటుంది కడుపులో. ఓయ్ నువ్వు తినడం ఆపేసి మాకు తినడానికి ఏం చేయాలి? వీళ్ళని తీసుకెళ్లి రూమ్ చూపించు. సరే. ఏయ్ నువ్వు రా. రా. పడుకో. ఓ. బాత్రూమ్కి వెళ్ళొస్తే ఆ కిక్కే వేరురా. ఒకసారి నువ్వు కూడా వెళ్ళరా. ఏయ్ రా. నువ్వు ఒకటివి ఎక్కడ అప్లోడ్ చేయాలో ఎక్కడ అన్లోడ్ చేయాలో తెలుస్తావదు.
ఏమో అనుకున్నాను కానీ బాడీ బాగానే పెంచావు. ఇన్స్టాలో పెడితే 1 lakh లైక్స్ వస్తాయి. నేను పెంచింది అందరికీ చూపించడానికి కాదు, మరి నీకు మాత్రమే చూపించడానికి. అయితే చూపించు. ఆపుతారా మీ రొమాన్స్? అందరు వెయిట్ చేస్తున్నారు, తొందరగా వస్తే తినేద్దాంరా. వస్తున్నాం. అబ్బో, కూర్చోండి. రావే. అరేంజ్మెంట్స్ అదిరిపోయినాయిగా. ఇది డిన్నర్ అంటే. ఇది మేము వచ్చామని మీ వాళ్ళు చాలా వెరైటీలు చేసినట్టున్నారుగా. అవును, మీరే చూస్తారుగా. ఏమున్నాయో వెరైటీస్. ఉడకబెట్టిన ఆలుగడ్డ ముక్కలు ఉన్నాయేంటి? నీ మొఖానికి అలాగే పెడతారా, ఇక్కడ చూడు మామూలుగా ఉండదు. అంత శాఖ ఏమేంట్రా? ఓ మిస్టర్ జాంగ్రీ, ఇక్కడ కూడా ఉడకబెట్టిన క్యారెట్ ముక్కలే ఉన్నాయి. నేను కూడా చూస్తాను. ఇక్కడ కూడా క్యాప్సికం ముక్కలే ఉన్నాయి. ఒరేయ్, ఇందులో కాకరకాయలు ఉన్నారా? హారిక, మీ వాళ్ళు వండడం మర్చిపోయినట్టున్నారు, కొంచెం వండించుకుని తీసుకురమ్మని చెప్పు. యాక్చువల్లీ మా వాళ్ళు ఇవే తింటారు. నేను ఓపెన్ చేసినా కూడా ఏ బీరకాయ ముక్కలో బెండకాయ ముక్కలో ఉంటాయి. ఈజ్ ఇట్? సరోజా, యు ఓపెన్ ఇట్. ఇక్కడ కూడా బెండకాయలే ఉన్నాయి, అయినా ఇవేలా తింటారు? నోటితో ఇలాంటివి తింటే మీ ఆయుష్ పెరుగుతుంది, మీ జీర్ణక్రియ బాగుపడుతుంది, నరాలను ఉత్తేజింపజేసి జ్ఞాపక శక్తి బాగా పెంచుతుంది. జలుబు, దగ్గు, కంటి నొప్పి, పంటి నొప్పి, కాళ్ళు నొప్పులు, కీళ్ళ నొప్పులు, నడుము నొప్పి ఇలాంటి అనారోగ్యాలు మీ దరిచారినివ్వవు. ఇందులో అంతుందా? ఇంకా చాలా ఉన్నాయి. డెంగ్యూ, మలేరియా. అంతకు మించి ఒక ముక్క మాట్లాడావంటే నీ నాలుక చీరుస్తా. పప్పరాయుడు, నువ్వు కూర్చున్నాయన. సారీ సేతు, మీకు ఈ విషయం తెలిస్తే రారని చెప్పలేదు. అమ్మా, నువ్వు హైదరాబాద్లో ఎందుకుంటున్నావు నాకు ఇప్పుడు అర్థమైంది. అమ్మ హారిక, ఇప్పుడు మన తక్షణ కర్తవ్యం ఏంటి? వాళ్ళు తిన్నట్టు మీరు కూడా తినాల్సిందే. ఏందిరా ఇది? మేకలు తిన్నట్టు తింటున్నారేంట్రా వాళ్ళు? ఇప్పుడు ఇవి మనం తినకపోతే వాళ్ళు తినిపిస్తారు. అమ్మా, అంత బంపర్ ఆఫర్ కూడా ఉందా? పోనీ నా చేత్తో తినిపించమంటారా? వద్దులే, నేను తింటాంలే. నువ్వు పో, పో. ఆహా, అమృతం. దేవుడా. మీరేం టెన్షన్ పడకండి, రేపు మా వాళ్ళకి తెలియకుండా స్పెషల్గా వండిస్తాను. రేపటి వరకు ఈ ఉపవాసం తప్పదా? తప్పదు. వెలగట్టు యారాముకువ నాను నోడిదే, అందాను అదృష్టాను ముందే కుంటిదే, నినకల కలలు బ్లాక్ అండ్ వైట్ నేడు కలర్ అయిపోయనే. ఏంట్రా ఇది? స్పెషల్ గా వండిస్తానని చెప్పింది కదరా, లైట్ తీసుకో. ఇచ్చనే కనసల్లే పలిబందు ముద్దాడి పిచ్చి పిచ్చి గుహలే. ఏం చేస్తున్నావురా? ఆకులు పరుస్తున్నా. ఆకులు పరుస్తున్నావా? దేనికి? పడుకోవడానికి. ఏయ్, ఆకుల మీద పడుకోవడం ఏంట్రా పిచ్చాక? ఒరేయ్, ఇక్కడ పరుపులు దిండ్లు లేవా? ఇక్కడ అలాంటివి ఉండవు. ఎవరైనా సరే ఆకుల మీదే పడుకోవాలి. ఎందుకు? ఎందుకంటే ఇలా ఆకుల మీద పడుకోవడం వల్ల పొద్దున లేవగానే మీ బాడీలో ఉండే బ్యాక్టీరియా మొత్తం పోయి ఉల్లాసంగా, ఉత్సాహంగా, ఉత్తేజంగా, ఆనందంగా, ఆరోగ్యంగా. చేయి చూసావంత రఫ్గా ఉందో, వాడు వచ్చానంటే ఆకైపోతావు. ఎవరనుకుంటున్నావా? పడుకుంటారో పడుకోరో మీ కర్మ, మీ సావు మీరు సావండి. శుభరాత్రి. రై 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 రై, నీకు శుభరాత్రిరా, మాకే కాలరాత్రి. నాన్న సిద్ధు, ఏంట్రా ఇది? రేయ్, హారిక కోసం రా. సరే సరేలే, ఎన్నెన్నో అనుకుంటుంటాం, అన్ని జరుగుతాయి. ఏమిటి? ఏం చేస్తాం? మూసుకొని పడుకుందాం పదా. నీ ఆడొక పిచ్చాకంటే ఈడొక పెద్ద పిచ్చాకు. సారా పడుకో.
అబ్బా కింద చల్లగుద్దా. ఏంట్రా ఇది ఆకలిని పడుకోవడం ఏంట్రా ఇలా చేదస్తా పాడుగాను. మంతిన సత్యనారాయణ ఫ్యామిలీ లాగా ఉందిరా ఇదంతా. అరే వీళ్ళతో పోలిస్తే ఆయనే బెటర్ రా. అబ్బా వాసన కంపు కొడుతుందిరా. ఈ కంపేంద్ర నాయన. అరే డోంగ్రీ ఏమన్నా ఐడియా ఇరా? ఐడియాలు ఏం లేవు, పడుకోవడం. ఏంటి నిద్ర పట్టట్లేదా? కొత్త ప్లేస్ కదా అందుకే. మా అలవాట్ల వల్ల నీకు చాలా ఇబ్బందిగా ఉంది కదా? హే అదేం లేదు. అవును మీ ఊళ్ళో కరెంట్ ఫేస్ చేంజ్ లాంటి కాన్సెప్ట్స్ ఏమి ఉండవా? అవునా? నీకేమైనా కావాలంటే అడుగు, మొహమాట పడకు. అమ్మాయిలు ప్రేమిస్తే ఏమైనా